శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి ఈ వారం నుంచి సుమారుగా 25 రోజుల పాటు అద్భుతమైనటువంటి యోగం ఒకటి ఏర్పడడం జరిగింది. రాష్ట్రాధిపతి శుక్రుడు షష్టాధిపతిగా లాభస్థాన సంచారం అది శని భగవానుడితో కలిసి మార్చి 1 నుంచి 25వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అది సంపూర్ణంగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతిగా లాభస్థానం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత లాభం కొరకు ఆశించే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అలాగే మీరు ఏదన్నా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, ఉద్యోగంలో డెవలప్మెంట్ కొరకు, మార్పు కొరకు ప్రయత్నం చేయాలన్నా ఈ సమయంలో మీకు అది చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు వారి యొక్క అత్తవారితో కానీ భర్త గారితో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోతాయి. ఉద్యోగపరంగా మీరు ఊహించిన విధంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా మీ జీవనోపాధి కొరకు, మీ వ్యక్తిగత ఆదాయం పెంచుకోవడానికి ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అంటే స్త్రీలకు సంబంధించినటువంటి శుక్రుడు కాబట్టి ఈ కళలకు సంబంధించినవి డ్యాన్స్ స్కూలు, మ్యూజిక్ స్కూలు, సంగీతం స్కూల్ లాంటిది కానీ, టైలరింగ్, బ్యూటీ పార్లర్స్ లాంటివి కానీ, ఏదన్నా క్లాత్ స్టోర్ లాంటివి ప్రారంభించుకున్నప్పుడు అది చాలా వరకు కొద్ది రోజుల్లోనే దాని యొక్క సక్సెస్ అన్నది స్త్రీలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే మీరు ఏదైనా వ్యాపార అవసరాల కొరకు, మరి వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు బ్యాంకుల ద్వారా ఆ రుణ ప్రయత్నం చాలా వరకు ఫలిస్తూ ఉంటుంది. గతంలో మీకు శత్రువులుగా ఉంటూ మీకు పోటీగా ఉన్నవారే ఇప్పుడు మీకు మిత్రులుగా మారి మీ యొక్క అభివృద్ధికి సహాయపడతారు. లేదంటే మీరు వారితో కలిసి మీ యొక్క వ్యాపారాన్ని, స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ సమయంలో పరిచయమైనటువంటి స్త్రీలు మీకు చాలా వరకు సహకరించి మీకు అండదండలుగా ఉంటూ మీ యొక్క అభివృద్ధి కూడా కారణం అవటం జరుగుతుంటుంది. గతంలో విడిపోయినటువంటి ఫ్రెండ్స్ కూడా తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇదొక మంచి గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, అటు వివాహ ప్రయత్నమైనా, స్నేహమైనా, వ్యాపారమైనా ఏది చేసినా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అష్టమాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు మీకు వృత్తిపరంగా, ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సడన్గా ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. అది కాకుండా మీ కుటుంబంలో ఎవరికన్నా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా వాళ్ళకి, మీ భార్యకి కానీ, మీ పిల్లలకి కానీ కొత్తగా ఉద్యోగం రావడం వల్ల కుటుంబ ఆదాయం కూడా కంప్లీట్గా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల్లో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం జరిగింది. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పంచమాధిపతిగా దశమ స్థానంలో ఉన్నప్పుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారడానికి కూడా ఈ అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఏంటంటే 2 రకాలుగా ఆదాయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారంతో పాటు పార్ట్ టైంగా ఏమైనా మీరు చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రధానంగా కుజుడు వ్యయాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మీ యొక్క వ్యాపారాన్ని షిఫ్ట్ చేయడం కానీ, ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, ఇటువంటి మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక రవి కుజుడు కలిసి ఉన్నప్పుడు అది దశమ స్థానంలో 2 గ్రహాలు దిగ్బలై ఉండడం వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే లీడింగ్ పోస్టుల్లో ప్రైవేట్ సంస్థల్లో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో ఉన్న వారికి వారి బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ప్రమోషన్ లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభకి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు చాలా నిష్పక్షపాతంగా, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల కొంతమంది ఇబ్బంది కలిగినా కూడా మేనేజ్మెంట్ నుంచి, పై అధికారుల నుంచి కంపల్సరీగా మీరు సరైనటువంటి గుర్తింపు, ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీరు ఇదే దూరంలో వెళ్ళడం వల్ల అతి తొందరలోనే మీరు చాలా ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే దశమంలో ఉన్న గ్రహాలు 11లోకి వెళ్తాయి. ఇప్పుడు పడిన కష్టం అంతా మీకు ఫ్యూచర్లో కనబడటం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది.
విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది.
ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ, ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వార్డు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.